హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై పాషన్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఈరోజు మన వీడియో ఏమిటంటే త్రిఫలా చూర్ణం చేసుకొని వాడదాం. అది ఇంట్లోనే అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉసిరికాయలు ఎక్కువ దొరికే సమయంలో తీసుకొచ్చి అవి ఎక్కువ క్వాంటిటీని మనం తెచ్చుకొని వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలంటే ఇలా కడిగి కాయలు కడిగి ఆరబెట్టి తర్వాత అవి తురిమేసుకొని ఇట్లా ఆరబెట్టుకుంటే మనకు పొడి చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. చూడంత బాగా ఆరిందో అది పక్కన పెట్టేసి మిక్సీ పట్టేసి ఉంచేసుకుందాం. తర్వాత ఎట్లా వాడాలో చూద్దాం. ఈ కరక్కాయలు తానికాయలు కూడా పగలగొట్టి గింజలు తీసేసి పౌడర్ చేసి ఉంచుకోవాలండి. ఇది మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఉసిరి పొడి అన్నమాట. తానికాయ పొడి, ఇది ఉసిరికాయ పొడి మనం ఇప్పుడు పట్టుకున్నది. ఈ పొడి ఇది కరక్కాయలు, ఈ కరక్కాయల పౌడరు ఇది 2 స్పూన్ వేసాను. తానికాయలు, ఇది కరక్కాయలు 2 స్పూను. దీని పిక్కు మీకు ఇస్తాను. ఈ కాయలు పైన ఇస్తాను పిక్కు. ఇవి 3 మనం కలిపేసుకొని రోజు పరిగడుపున లేసిందంటేనే ఒక కప్పు గోరువెచ్చటి నీళ్ళకి 1/2 స్పూన్ వేసుకొని పరిగడుపున తాగాలండి. 1 గంట లోపలనే ప్రిమోషన్ అవుతుంది. తాగాక కాకపోతే 1 గ్లాస్ వేడి నీళ్ళు తాగండి. మార్నింగ్ వీలు కాకుంటే నైట్ కూడా తాగొచ్చండి పడుకునే ముందు. ఈ త్రిఫలా గురించి గూగుల్లో కొట్టి చూడండి. ఇది ఎన్నింటికో మంచిదండి, అందరూ వాడచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.